మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా వందనాలు. ఈరోజు నేను ఎంచుకున్న అంశం ఏందంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడు మూలాలను ఎరిగి ఉండాలి. మనందరం బైబిల్ చదువుతాము. బైబిల్ చదివిన ప్రతి వారు ఎప్పుడైతే మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తారో, దానికి మనం ఆన్సర్ చెప్పలేకపోతాం. గల కారణం ఏందంటే, మనం బైబిల్ చదువుతాం. ఎప్పుడు చదువుతామంటే సండే, మనం ఐదర్ అది కాకపోతే ఎప్పుడైనా పండగలకు మనం చర్చికి వెళ్తాం కదా, ఫెస్టివల్స్ కి, అప్పుడు చదువుతాం. అది తప్పించి మనము బైబుల్ని అంత పర్టికులర్ గా చదవం. అయితే బేసిక్స్ ఎందుకు తెలుసుకోవాలి మనం అంటే, రేపు ఎవరన్నా మన మీద వేలెత్తి చూపించేటప్పుడు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నది మనం తెలుసుకుంటే వారికి మనం జవాబిచ్చే స్థితిలో ఉంటాం. సో మనం జవాబిచ్చే స్థితిలో ఉండాలంటే మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఏందా అంటే, ప్రతి ఒక్కరూ క్రైస్తవంలోకి ఎప్పుడైతే వారు మనసు మార్చుకున్న వాళ్ళు బ్యాప్టిజం తీసుకుంటారో, ఆ బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఆ బ్యాప్టిజం ఏదైతే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళకు ఒక మిత్ ఏంటంటే, కొంతమందికి మిత్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, బ్యాప్టిజం తీసుకుంటేనే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుందని అనుకుంటారు. అంటే బ్యాప్టిజం తీసుకోకపోతే రాదా పరిశుద్ధాత్మ మన మీదకి అనే డౌట్ చాలా మంది. అయితే నూతన నిబంధనలో మాత్రమే బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. పాత నిబంధనలో బ్యాప్టిజం అనేది తీసుకోవడం జరగలేదు. నూతన నిబంధనలో కూడా బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ముందుగా బ్యాప్టిజాలు చేయడం మొదలు పెడతాడు. ప్రభు అయిన క్రీస్తు రాక ముందుగానే ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని రాజ్యము సమీపించబడిందని, మారు మనస్సు పొందండి అని ఆయన ప్రకటన చేస్తా ఆయన ఏం చేస్తున్నాడంటే, అడవిలో కేక వేయచ్చు ప్రకటన చేయించున్నాడు. ఎందుకంటే ప్రవచనం ఒకటి ఉంది, ప్రభు మార్గము సిద్ధపరచండి అని. ప్రభు మార్గము సిద్ధపరచాలని, ప్రభు మార్గం సరళం చేయడానికి ఒక కేక వినబడుతుంది. ఆ కేక ఎవరంటే బ్యాప్టిజం ఇచ్చి యోహాను. ఆయన ప్రభు మార్గమును సిద్ధపరచడానికి ప్రభు కన్నా ముందు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే, ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నాడు బ్యాప్టిజం తీసుకోవడానికి. అయితే దాన్ని బట్టి లేఖనం నెరవేర్చబడాలని ప్రభు అయిన క్రీస్తు వారు కూడా వచ్చి మత్తయి 3:16 చూసుకున్నట్లయితే మనం ఆయన వచ్చి కూడా ఏం చేస్తారంటే బ్యాప్టిజం తీసుకున్నట్టు ఉంది మనం. అప్పుడు ఆయన ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకొని బయటకు వస్తాడో, బయటకు వచ్చి నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన పావురం రూపం ధరించి ఆయన మీదకి దిగి వచ్చినట్లు ఆకాశం నుండి ఒక స్వరము వినబడినట్టు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరం వినబడ్డట్టు మనకు లేఖనం చూపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఆ పావురము రూపం ధరించుకొని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు మీదకి దిగి వస్తాడో, దాన్ని బట్టి మనకు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మన మీదికి పరిశుద్ధాత్మ రావాలంటే మనము నమ్మి బ్యాప్టిజం పొందాలి. లేకపోతే బ్యాప్టిజం తీసుకోకపోతే, నీటి ద్వారా రక్షణ తీసుకోకపోతే మన మీదికి పరిశుద్ధాత్మ రాదనేది నడుస్తున్న ఒక అంశం. చాలా వరకు ఇది కొందరికి తెలియదు. ఎందుకంటే మనము నామకార్థ క్రైస్తవుల వల్ల చాలా మంది ఉన్నారు సమాజంలో బేసిక్ నాలెడ్జ్ బైబుల్ గురించి తెలియక. ఎందుకంటే బైబుల్ తెరవరు అన్నాడు వాళ్ళు. కనీసం ఇదన్నా ఈ వీడియో చూసి అయినా వాళ్ళు తెలుసుకుంటారేమోనని ఒక చిన్న అంశం తీసుకొని నేను వచ్చాను ముందుకి. అయితే బ్యాప్టిజం తీసుకోకపోయినా గానీ పరిశుద్ధాత్మ మన మీదికి వస్తుంది. అయితే ఎప్పుడైతే గొడ్రాలుగా ఎలిజబెత్ ఉంటుందో, ఎప్పుడైతే యేసు ప్రభు తల్లి అయిన మరియా దేవదూత చేత తెలుపబడి, నువ్వు గర్భవతి వధువు, నువ్వు కుమారుని గందు, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెదవు అని చెప్పిన తర్వాత, నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా గర్భం దాల్చినది. ఇప్పుడు ఆమెకు 6వ మాసం అని ఎప్పుడైతే చెప్పబడుతుందో, ఆమె ఏం చేస్తుంది, ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఆమె గర్భంలో ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే మరియమ్మ ఆ ద్వారం నుంచి తన దగ్గరికి వస్తుందో, నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చిందని ఆయన గర్భంలో గంతులేస్తాడు. ఆయన గంతులు వేసినప్పుడు అప్పుడు ఆమె మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడని లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనంలో, పరిశుద్ధాత్ముడు ఆమెను కమ్మెనని, ఆమె మీదకి పరిశుద్ధాత్ముడు
వచ్చనని ఆమె ప్రవచనం చెప్తుంది. అక్కడ మనకి ఎవరు బాప్టిజం ఇచ్చు యోహాను యొక్క తల్లి అయిన ఎలిజబెత్ ఆమె ప్రవచనం పలికినట్టు అక్కడ మనం చూస్తాం. అంటే అప్పటికి బాప్టిజం అనేది స్టార్ట్ కాలేదు. ఎందుకంటే నీటి బాప్టిజం మొదలు పెట్టింది ఎవరయ్యా అంటే మొదటిగా బాప్టిజం ఇచ్చి యోహాను నీటి బాప్టిజం ను మొదలు పెడతాడు. కాబట్టి అప్పటికి ఏముందంటే యేసుప్రభు వచ్చేంత వరకు యూదులు గాని ప్రతి ఒక్కరు పాత నిబంధన కిందనే ఉండే, ప్రతి ఒక్కరు పాత నిబంధనకు లోబడిన వారిగానే ఉండే. కాబట్టి ఇలా ఏం చేశారు, పాత నిబంధననే పాటిస్తూ వచ్చారు. అయితే అప్పటికి యోహాను జననం కాలేదు కాబట్టి ఆ తల్లి బాప్టిజం తీసుకున్నట్టు లేదా. అయినప్పటికీ తన మీదకి ఏమైంది, పరిశుద్ధాత్మ దిగవచ్చు. ఇదే మాదిరిగా సరే నూతన నిబంధనలో మనకు సువార్తలలో ఇది రాయబడింది కాబట్టి సరే పాత నిబంధనకు వెళ్తే పాత నిబంధనకు వెళ్తే సౌలు, రాజు అయిన సౌలు ఎవరైతే ఉన్నారో ఆయన సమూయేలు ప్రవక్తను కలిసినప్పుడు సమూయేలు ప్రవక్త ఆయనకు ఒక సూచన చెప్తాడు. ఏమని చెప్తాడంటే ప్రవక్తల గుంపు ఒకటి మీకు పరిశుద్ధ స్థలం నుంచి దిగి వచ్చుట కనబడుతుంది, ఆ గుంపులో నువ్వు చేరి వెళ్ళమన్నప్పుడు ఆయన వెళ్తాడు. వెళ్ళినప్పుడు తన మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టు లేఖనం కనబడుతుంది మనకు. అంటే పాత నిబంధనలో కూడా సౌలు మీదికి దావీదు వీణ వాయించినప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడైతే వదిలిపోయిందో దురాత్మ వచ్చినట్టుండే, ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగి వస్తుందో దురాత్మ వెళ్ళిపోతున్నట్టు అక్కడ మనకు మెన్షన్ చేయబడ్డది. అంటే దేవుని ఆత్మ పాత నిబంధనలో కూడా ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. పాత నిబంధనలు ఏంటంటే శాశ్వతంగా లేదు, ఎప్పుడు పాత నిబంధనలు వచ్చి వెళ్ళేది. అయితే కొత్త నిబంధనలు ఏమైందంటే ఎప్పుడైతే ప్రభు అయిన క్రీస్తు వచ్చారో, నేను వెళ్తున్నాను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపుతానని ఎప్పుడైతే చెప్పాడు ఆయన, దాన్ని బట్టి శాశ్వతంగా పరిశుద్ధాత్మని భూమి మీద వదిలేలాడు ఆయన. అంతకుముందుకు ఏంటంటే పరిశుద్ధాత్ముడు అవసరమును బట్టి వచ్చి వెళ్ళేవాడు. ప్రవక్త లేదని ప్రవచనం చెప్పాలంటే ఎలీషా ప్రవక్త కూడా తను ప్రవచనం చెప్పాలన్నా, దేవుని దర్శనం చూడాలన్నా ఏం చేసేవాడంటే ఒక వీణ వాయించే వాయిద్యకారుని తీసుకొచ్చి వాయిస్తే దాన్ని బట్టి తన మీదకి దేవుని ఆత్మ వస్తే దాన్ని బట్టి ఆయన ఏం చేసేటాడు, ప్రవచనం చెప్పడం, ఇవి దర్శనాలు చెప్పడం. మన దీర్ఘదర్శి అంటారు కదా, ఆ విధంగా దీర్ఘ దర్శనాలు ఏవైతే ఉంటాయి ముందు జరగబోయేటి చెప్పడానికి జరిగేది ఆ కాలంలో. అయితే ఎప్పుడైతే ప్రభు అయిన క్రీస్తు వచ్చి భూమి మీదకి ఆయన తన ప్రకటన జరిగించాడు భూమి మీద దేవుని రాజ్యం గురించి, దాని తర్వాత ఆయన చెప్పిన మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు భూమి యందు అంత్య దినముల యందు తన ఆత్మను ఆయన ఏదైతే కృమ్మరిస్తాడో ఆ ఆత్మను భూమి మీద కృమ్మరించి వెళ్ళాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఎప్పుడు అంటే వారు నమ్మినప్పుడు, వారు ప్రభు అయిన క్రీస్తుని నమ్మినప్పుడు, ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి వారు రావాలని ఆశ కలిగినప్పుడు. ఆశ పుట్టించేది ఏదంటే మొదటిగా పరిశుద్ధాత్మనే. మన ఆశ ఏదైతే ఉంటుందో ప్రభు దగ్గరికి వెళ్ళాలని, మనకు ఆత్మ ప్రేరేపణను బట్టి ప్రభు అయిన క్రీస్తుని మనం రక్షకునిగా అంగీకరిస్తాం, లేకుంటే అంగీకరించు. మనం ఆయనను రక్షకునిగా అంగీకరించాలంటే మిమ్మల్ని ఆత్మ ప్రేరేపిస్తేనే తప్ప మీరు ఆయనను రక్షకునిగా అంగీకరించాలి. కాబట్టి బాప్టిజం తీసుకోకపోయినా పాత దినములలో ఆత్మ కృమ్మరించబడ్డదని ఉంది. ఇంకోటి వచ్చేసి ఎప్పుడైతే పెంతెకోస్తు దినమందు కూడా వారి మీద ఆత్మ కృమ్మరించబడ్డది. వాళ్ళలో కొంతమంది అన్యులు కూడా ఉన్నారు. సో ఈ వాక్యం కూడా ఉంది, బాప్టిజం ఎరగని వారు కదా అన్యులు అంటే. సో ఇదొకటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే బాప్టిజము ఎన్ని రకాలుగా ఉందంటే యోహాను బాప్టిజం ఇచ్చి యోహాను నీటి ద్వారా ఆ కాలంలో బాప్టిజం ఇచ్చినట్టుంది. కానీ ప్రభు అయిన క్రీస్తు గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనాను నేను సమర్థుడను కాను. అయితే నేను నీటితో బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చి ఆయన మీకు ఆత్మలోను అగ్నిలోను బాప్టిజం ఇచ్చును అని మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డారు. సో మనము నీటి బాప్తిజం దగ్గరనే ఆగి ఉన్నాము, లేదా ఆత్మ బాప్తిజం కూడా తీసుకోవడానికి త్వరపడుతున్నాము, అగ్ని బాప్తిజం కొరకు మనము ఆశ కలిగి ఉన్నామా లేదా, ఇది మనం గ్రహించుకోవాలి. దేవుడు అంటున్నాడు, మారు మనసు తగిన ఫలము ఫలించుడి అని.
మారు మనసు ఎప్పుడైతే మనిషి పాత స్వభావం వదిలి నూతన స్వభావంలోకి వస్తాడో దాన్నే బ్యాప్టిజం అంటాం. అయితే మనం నూతన స్వభావంకి వచ్చిన మనము ఆ నూతన స్వభావాన్ని బట్టి మనము బ్రతుకుతున్నామా? మనం కొత్త బ్యాప్టిజం తీసుకున్న కొత్తలో ఏం జరుగుతుందంటే కొన్ని దినములు ఏదైనా శోధన వచ్చి ఏదైనా టెంప్టేషన్ వచ్చి మనం ఎప్పుడైతే భక్తి విషయంలో కూలిపోతామో, ఎప్పుడైతే మనము ఆ భక్తిలోంచి పడిపోతామో అప్పుడు మనం ఏం చేస్తామంటే నేను పాపం చేశాను, నేను దేవుని దగ్గరికి పోకూడదు, నేను పాపం చేశాను దేవుడు ఏమనుకుంటాడో, నేను పాపం చేశాను దేవుడు నన్ను దగ్గరికి తీస్తాడా, నేను తప్పు చేశాను. అది ఏం చేస్తుందంటే మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంటే మనం చేసిన తప్పును బట్టి మనల్ని గద్దిస్తుంది మొదటిగా. అయితే రెండవదిగా అపవాదం ఏం చేస్తుందంటే నువ్వు దేవుని దగ్గరికి మరలా దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళకూడదని అదేం చేస్తుందంటే నీ పాపం పలుమార్లు జ్ఞాపకం చేస్తుంది. నీ పాపము పలుమార్లు జ్ఞాపకం చేయబడుతుందంటే దానికి గల కారణము ఒకటి, నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు అయిన క్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు మీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల మీ పాపమునకు మీకు తూర్పుకు పడమరకున్నంత దూరం నేను చేస్తానని ప్రభువు మాట్లాడుతున్న మాట. అంటే ఆయన మరలన్నాడు జ్ఞాపకం చేసుకోడు. అయితే అపవాదం ఏం చేస్తుందంటే నీ పాత జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే పూర్ణ స్వభావంలో ఉండి పూర్వ స్వభావంలో నువ్వు చేసిన పాపాలను వాడు ఏం చేస్తాడంటే తర్వాత జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే దాన్ని బట్టి నువ్వు తండ్రి దగ్గరికి పోకుండా ఉండాలని, దాన్ని బట్టి నువ్వు నీ దేవుని క్షమాపణ అడగకుండా ఉండాలని, దాన్ని బట్టి నీ దేవుడు చెంత నువ్వు ఉండకుండా ఉండాలని, నీ దేవుని దగ్గరికి ఎప్పుడైతే నువ్వు పోతావు ఎంత పాపివైనప్పటికీ ఆయన ఒక మాట సెలవిస్తాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను నేను క్షమిస్తానని. అంటే ఆత్మీయ జీవితంలో పడుట నిలిచుట ఏమంటారు నార్మల్, పడుట లేచుట అది దేవుడు చూస్తూ ఉన్నాడు నీ స్థితి. నువ్వు కావాలని అయితే పడవు కదా, నీ అంతటా నువ్వు స్వాభావికంగా పడట్లేదు కదా, నీ అంతటా నువ్వు పోవట్లేదు. కారణం నీకు వచ్చిన టెంప్టేషన్ జయించడానికి ఆత్మశక్తిని అడగాలి. ఎప్పుడైతే నువ్వు అయితే ఆ పాపంలో పడి ఉంటావు, అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడైతే బలహీనున్నా అప్పుడే బలవంతున్నాయి. ఎందుకంటే ఆయన బలహీనతలు ఆయన ఏం చేస్తాడంటే దేవుని ఆశ్రయిస్తాడు కాబట్టి దేవుని బలం ఆయనకు తోడే ఉండడం బట్టి నేను బలవంతుని అంటున్నాడు. అందుకని ఆ మాట అంటాడు ఆయన, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నానికంటే గొప్పవాడని. కారణం ఏంటంటే ఆయన ఆత్మను ఆధారం చేసుకొని ఉన్నాడు. నీవు బాప్తిసం పొందిన నీవు పాత స్వభావం విడిచి కొత్త స్వభావంలోకి వచ్చి ఒకవేళ పాపం ఏదన్నా పాపం వలన, రహస్య పాపం వలన, మనుషుల ఎదుట కనబరుచుకోలేని పాపం వలన నువ్వు ఒకవేళ పడి ఉన్నట్లయితే పర్వాలేదు, నీ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను క్షమించు సిద్ధంగా ఉన్నవాడు. ఆయన మనుష్యుడు కాదు నీ పాపంను 10 మార్లు జ్ఞాపకం చేయడానికి. ఆయన అపవాది కాదు నీ పాపాన్ని నిన్ను గుచ్చి నీ స్వభావికత్వాన్ని కృంగదీయడానికి. ఆయన దేవుడు. నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ నీ స్వభావం మారినప్పుడు నువ్వు ఎప్పుడైతే రియలైజేషన్ అవుతావో నేను చేసేది తప్పని, ఆయన నీకు నమ్మదగిన వాడు. నీ స్థితిని చూస్తాడు, ఆయన నీ పరిస్థితిని చూస్తాడు. మనుషుల వల్ల పై రూపాన్ని చూడగలిగిన దేవుడు కాదు, కానీ అంతరంగమును పరిశోధించగలిగిన ఆ యెహోవా నీకు తోడై ఉంది. నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని ఒప్పుకోవడం. నువ్వు పాపంలో పడడమే అపవాదికి కావాలి. నువ్వు పాపంలో పడినప్పటికీ నువ్వు దేవుని దగ్గర ఉండాలన్నది దేవుని ఇష్టం. పాపం చేస్తానని ప్రభువుకు దూరంగా ఉండకు. ప్రభువు చెంత నిలబడి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఎప్పుడైతే దాన్ని నువ్వు విడిచిపెడతావో ఆయన తన మహిమని చూపించి, తన ప్రేమని చూపించి నీ చెంతకు తనని చేర్చిపెట్టు. నువ్వు పాపం విడిచి ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, క్షమించగలిగిన రక్షకుడు ఆయననే. పాపాలను క్షమించుటకు ఆయనకు అధికారం ఉంది. భూమి మీద అయినను పరమందైనను నువ్వు ఆయన దగ్గర ఆయన చెట్టు నువ్వు మొరపెట్టుకో. నువ్వు పడిన స్థితిలో నిన్ను లేపదగిన వాడు. ఎప్పుడైతే పేతురు నీటిలో పడతాడో ఆయన నాస్తం ఇచ్చి లేపిన దేవుడు ఆయన. నిన్ను కూడా లేపడానికి సిద్ధపడు. నీ ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టుకోవడానికి సిద్ధపడు. నీ మొదటి ప్రేమ మరలా దేవునికి చూపించుటకు సిద్ధపడు.
నువ్వు బాప్తిసం తీసుకున్న కొత్తలో చేసిన భక్తి చేయడానికి సిద్ధపడు. మొదటిగా ఆయనను పెట్టడానికి సిద్ధపడు. ఆయన తప్ప నీ జీవితంలో మరి ఒకరు ఉండకుండా ఉండడానికి సిద్ధపడు. ఆయన నీ మొదటి స్థానమై ఉండాలి. ఆయననే నీ సమస్తమైన ఆధారమైనటకు సిద్ధపడు. ఆయన నమ్మదగిన వాడు, నేను సిగ్గుపరచువాడు కాదు. ఆ సీయోను దేవుడు నేను లజ్జింపజేయడు అన్నట్టు. నీ తల ఎత్తువాడు ఆయన, నీ తల దించువాడు కాదు, కానేరడు. ఏ మనుష్యుని నమ్మినా నేను మోసపరచడమో గాని ఆయన నమ్మిన వాడిని సిగ్గుపరచబడినట్టు చరిత్రలో లేదు. ఆ దేవుని తట్టు తిరిగి నీ మొదటి భక్తిని కనబరచుటకు సిద్ధపడు. నీ మొదటి భక్తి ఆయనకు చూపించు. నీ మొదటి భక్తి ఆయన యందు నువ్వు కనబరిస్తే ఆయన చేతులు చేసుకొని వెయిట్ చేస్తున్నా నీ కోసం. రా నా కుమారుడనా, రా నా కుమార్తె, నువ్వు పాపం చేసావు, నన్ను ఒప్పుకున్నావు కదా. మన తండ్రికి మనం ఏ తప్పు చేసినా మన తండ్రి ముందు మనం చెప్తే, నానా ఈ తప్పు నాలో జరిగింది, నా వలన ఈ తప్పు జరిగిందంటే వింటాడు, బెదిస్తాడు, మరలా హక్కున చేర్చుకో. లోక సంబంధమైన నీ తల్లి నీ తండ్రి నీ తప్పులను క్షమించి నేను దగ్గర తీర్చుకొని నీకు కావలసిన చేసినప్పుడు నీ పరలోకపు తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టిన తను నీ తప్పులను క్షమించడా? నువ్వు పడిన స్థితిలోంచి నిన్ను లేవనెత్తడా? నీ స్థితిని చూస్తే ఆయన కరుణించాడా? కరుణామయుడు అనే పేరు కలిగిన ఆయన నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు మరి ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? మొదటి ప్రేమను ఆయనకు చూపించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉండగా నువ్వు ఆయనను ప్రేమించడానికి సిద్ధం. మరలా ఆయన దగ్గరికి వెళ్ళి మరలా ఆయనతో నీ సాంగత్యం మొదలుపెట్టు. మరలా ఆయనతో నీ ప్రేమ కలిగిన జీవితాన్ని మొదలుపెట్టి ఈ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలన్నదే మా ఆశ. మమ్మల్ని లేవనెత్తిన దేవుడు మిమ్మల్ని లేవలేదు. మా పరిస్థితులను మార్చిన దేవుడు మీ పరిస్థితులను మార్చు. మా జీవితాలలో దుఃఖములు ఆయన మాకు తోడున్నట్టు మీ దుఃఖములు ఆయన తోడుంటాడు. మిమ్మల్ని మీరు నమ్మిన దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచేవాడు కాదు. కాబట్టి ఆయన యందు మీ నిరీక్షణ ఉంచి ఆయనను మీరు నమ్ముకోవాలని, ఆయన తట్టే మీరు ఉండాలని, ఆయనను మీరు వేడుకుంటాం, మీరు మొదలు పెడితే ఆయన దక్షిణాస్తం సాక్షి మీ తట్టు ఆయన కన్ను దృష్టి ఉంచుతాడు కనుక ఆయన జ్ఞాపకం చేసుకోనండి. ఆయనతో మీరు సాంగత్యం చేయండి. దేవుడు తన కృపను చూపినట్లు మీరు మీ ప్రేమను ఆయన తట్టు తిప్పుకొని, మీ మనస్సులో ఆయన తట్టు తిప్పుకొని నిలబడితే ఆయన కరుణించి కృప చూపే దేవుడై దేవుడు తన కృపను తప్పక చూపుతాడు కనుక మీరు ఆయన మీ ప్రేమను చూపించి యథార్థమైన భక్తి చేయండి. నామకార్థ భక్తి, మీ పెదాలతో వచ్చే మూఢ భక్తి ఆయన నచ్చడు గాని హృదయంతో చేసే యథార్థమైన భక్తి ఆయనకి ఇష్టం. 5 నిమిషాలు ప్రార్థన చేసిన, 2 నిమిషాలు ప్రార్థన చేసిన, నీ హృదయం తెరిచి ప్రార్థన చేస్తే కేరుబు ఎక్కి నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. సిద్ధపడుస్తుంది. నీ దేవుని నమ్మదగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగునగా. ఆమేన్.